మనమైతే మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు న్యూఢిల్లీలో దిగిన తర్వాత నేను చెప్తాను మీకు సర్ప్రైజ్. అది అక్కడికి పోయిన తర్వాత సర్ప్రైజ్ చేస్తాం మేము. మంచి ప్లేస్ అంటే మంచి ప్లేస్, అందరు రావాల్సిందే. అక్కడికి మన వీడియో చూసే మాత్రం కంపల్సరీ పోతారు అక్కడ. మొత్తం చింతపండు అయింది జర్నీ అయితే మాకైతే. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎటు పోతున్నాం అంటే న్యూఢిల్లీ పోతున్నాం. ప్రజెంట్ వచ్చేసి పెద్దపల్లిలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడే దిగినాం. ఇట్లా బస్ దిగి వచ్చి పెద్దపల్లికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ అయితే ఉంది న్యూఢిల్లీకి. ఇప్పుడైతే పెద్దపల్లిలో స్టార్ట్ అయినా మనం. పెద్దపల్లి నుంచి రామగుండం, కాగజ్ నగర్, పలర్సల్, చంద్రపూర్, నాగపూర్ జంక్షన్ దాటి మనం వెళ్తున్నాం ఇప్పుడైతే. ఈ తర్వాత భూపాల్. ఫైనల్ మనం నాగపూర్ అయితే వచ్చినాం. నాగపూర్ చప్రీ చేసాం మీ అందరికీ. టీ ఫేమస్. వారి ఊరికి వచ్చినాం. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు లంచ్ చేసినాం. నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా తిండి లేదు, ఏం లేదు. ముందర ఇక ఎట్లా అంటే నిలబడరు. ఇప్పుడు తిన్నాం, ఇప్పుడే తిన్నాము, చల్లబడ్డాం. సో ఫ్రెండ్స్, ట్రిప్ అంటే ఈజీ కాదు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంతవరకు మనకైతే ఎక్స్పీరియన్స్ అయ్యే ట్రిప్లా. అమ్మ తిండి లేదు, ఏం లేదు. ఎక్కడ తిందామన్నా కానీ గలీజ్గా ఉన్నదంతా. లాస్ట్కి అయితే నాగపూర్లో తిన్నాం. ఇప్పుడు ఇక చూసుకున్నట్టయితే మనం ట్రైన్లో ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. ఎండ బాగా కొడుతుంది. చెప్పుడు కానీ విక్కియాడు అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. మనకైతే ఇక ఇంటికి పోతే ఏంటంట, సీదా ఇంటికి పోతా అంటున్నాడు. ఫస్ట్ రోజుకి ఇంకా 10 రోజులు ట్రిప్ ఉంది. ఇప్పుడు న్యూఢిల్లీ దాకా పోవాలి. రేపు పొద్దున ఏరుకుంటాం న్యూఢిల్లీకి. అప్పటిదాకా ఇట్లనే కూర్చొని చచ్చిపోవాలి. మళ్ళీ తిండి ఎక్కడ తింటామో కూడా తెలియదు. అసలు ఈజీ కాదు. ఈ అమ్మ ఏమో అనుకున్నా కానీ నరకు సుక్కలు అనబడుతున్నారు. అబ్బాయి ఉంటుంది, మటన్ ఉంటుంది, మొత్తం మ్యాగీలేనట. ఆ మ్యాగీ కూడా ఎట్లా బతుకున్నాను ఆయన 10 రోజులు. భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వెక్కి చెప్పు. ఘోరంగా ఉంది బ్రో. నేను ట్రిప్ అంటే ఏమనుకున్నా కానీ బాగా రిస్క్ తోటి కూడుకున్నది. మళ్ళీ ఫుడ్ కాడ చూద్దా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ మనం ఇంటికాడ ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే నార్త్ సైడ్ బాగా మనం సర్వే కాలేము మన సౌత్ సైడ్ లెక్క. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే బ్రో. ఇలా నాకు ఘోరంగా స్ట్రగుల్ అయినా. ఎందుకంటే ఫుడ్ కాడ బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఇంటికాడ ఉన్నట్టు బ్రో. ప్లాన్ అనుకునే కానీ ట్రిప్ అంటే బాగా కష్టం బ్రో. స్ట్రగుల్. మా టైం టు టైం ఇంటికాడ ఉన్నట్టు ఉండే బ్రో. ఇక్కడ బ్రో డే 1 కష్టాలు ఇట్లున్నాయి మాకు. ఇంకా రేపటి నుంచి ఎన్ని కష్టాలు పడాలో. ట్రైన్ పోతా ఉంది, మాకు ఆకలి అవుతా ఉంది. మాకు మనకైతే ఇది ఎక్కువ అనిపించేది అయితే ఇప్పుడు నాగపూర్ దాటిన తర్వాత ఎక్కువ ఇవి ఏంది సంతరా చెట్లు వేస్తుంది ఇక్కడ. అంటే ఆరెంజ్లో ఎక్కువ అవే ఉన్నాయి. ఎటు చూస్తే అవే ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను నేను. మంచి సో గాయ్స్, ట్రిప్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మంచి లొకేషన్స్ ఉన్నాయి కానీ ఫుడ్ లేక మాత్రం ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంచెం ఫుడ్ ఎనర్జీ వచ్చింది, కొంచెం అందరం హుషారైనాం. మీరైతే మెయిన్గా చూసుకోవాల్సింది ఫుడ్ ఎక్కడ అన్నీ ప్లాన్ చేసుకొని రావాలి. ఇక మేము ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే దాన్ని ప్లాన్ చేసుకుంటాం కంపల్సరీ. లొకేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఒక్కొక్క లొకేషన్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఎన్ని గంటల జర్నీ తర్వాత ఇప్పుడైతే మనం దిగినాం ట్రైన్. నాకు నిద్ర అయితే సరిపోలేదు. మన ట్రైన్ దిగుడే లేట్. ఇడ మన హైదరాబాద్ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. భయ ఆవో ఆజా అంటారు. మీ అబ్బాయిల బాధ కూడా ఇక్కడ నిలుచుకుంటలేము అసలు.
ఘోరంగా ఉన్నది. లైక్ నిల్చోనిస్తలేరు ఓడికి ఇక్కడ అట్లా ముసురు బాయ్. भाई इलेक्ट्रिक गाड़ी है अच्छा है कितना आता बैटरी कितना आता कितना घंटे आता चार्जिंग हाँ एक दिन भर आता तो अच्छा है तुम्हारा काम ओ भाई मैं चिन्ना गाड़ी रिक्शा वाला चार्जिंग वाला अरे अरे చిన్న రిక్స్ చేసుకుని వీడికి వెళ్ళి మెట్రో స్టేషన్ కాడ హైదరాబాద్ కంటే ఎక్కువ బాయ్ రేట్ అయితే 20 రూపాయలు అట ఒక్కొక్క కాడ. అది ఎక్కడ కిలోమీటర్ ఉంది మళ్ళీ. మనోడు మెట్రో అంటే మెట్రో కాడ దించేసిండు. ఈ మెట్రో అవుతుంది అండర్ గ్రౌండ్ మెట్రో. సో ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెష్ అప్ అయి మనం అయితే వెళ్ళిపోదాం. రైట్ మళ్ళీ సెకండ్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.